చూస్తున్నాం. యుద్ధ భయాందోళనతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, చమురు ధరలు పెరగడంతో మన మార్కెట్ ఢమాలైంది. సూచీలు దారుణంగా పతనమయ్యాయి. చివరిదాకా అలానే కొనసాగి ముగిసింది. సెన్సెక్స్ 1048 పాయింట్లు పతనమయ్యి 80,238 దగ్గర ముగిగా, నిఫ్టీ 312 పాయింట్లు పతనమై 24,865 దగ్గర ముగిసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీలో అత్యధికంగా ఎల్&టీ, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోగా, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో లాభాలు ముగిశాయి. లోహాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 2% చొప్పున క్షీణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5% చొప్పున పడిపోయాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.